అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో తనిఖీలు జరుగుతున్నాయి. మొత్తం 15 మంది ఏసీబీ అధికారులు ఈ సోదాలు చేపట్టారు. అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే సోదాలు చేస్తున్నట్లు అగ్రిగోల్డ్ భూముల విషయంలో జోగి రమేష్ పై ఆరోపణలు కూడా వచ్చాయి. అగ్రిగోల్డ్ కు సంబంధించి సిఐడి స్వాధీనంలో ఉన్న 5 కోట్ల విలువైన భూముల్ని కబ్జా చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఏసీబీ రంగంలోకి దిగి ఈ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సోదాల తర్వాత ఏసీబీ అధికారులు జోగి రమేష్ కుమారుడు రాజీవ్ను అరెస్ట్ చేశారు. అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు. ఈ భూముల వ్యవహారంలో మొత్తం 8 మందిపై కేసు నమోదైంది. సిఐడి కేసు నమోదు చేయగా ఏసీబీ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. A1గా రాజీవ్, A2గా జోగి రమేష్, బాబాయ్ వెంకటేశ్వరరావు ఉన్నారు. వీరిపై ఐపీసీ 420, 409, 467, 471, 120B సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా అంబాపురంలో అగ్రిగోల్డ్కు చెందిన భూమి ఉంది. సర్వే నెంబర్ 87లో సుమారు 2300 గజాల భూమి ప్లాట్ల రూపంలో ఉంది. ఏపీసీఐడి ఈ భూమిని స్వాధీనం చేసుకుంది. అగ్రిగోల్డ్ భూముల వివాదంలో ఉండడంతో రమేష్, బాబాయ్, జోగి వెంకటేశ్వరరావు, జోగి తనయుడు జోగి రాజులు చెరో 1086, 1074 గజాలను తమ పేరుతో రాయించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ భూమి విషయంలో ఎక్కడా సమస్య రాకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. అంబాపురంలో ఆర్ఎస్ నెంబర్ 88లో పట్టాదారులుగా ఉన్న కనుమూరు వెంకటరామరాజు, వెంకట సుబ్బరాజులు తమకు సంబంధించిన 4 ఎకరాల భూమిని బొమ్మి వెంకట చలమారెడ్డికి విక్రయించారు. ఆయన అందులో 1 ఎకరా భూమిని పోలవరపు మురళీమోహన్ కు అమ్మేయగా ఆయన మహాలక్ష్మి ప్రాపర్టీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కు చెందిన అడుసుమిల్లి మోహన్ రామదాస్ కు 3800 గజాలు విక్రయించారు. 2022లో ఈ మోహన రామదాస్ నుంచి జోగి వెంకటేశ్వరరావు, జోగి రాజీవులు 2160 గజాలు కొనుగోలు చేసి వెంటనే 200 గజాలు ప్లాటుగా వేసి 7 వ్యక్తులకు విక్రయించారు. సర్వే నంబర్ 88లో కొనుగోలు చేసినట్లుగా చూపించిన భూమి దస్తావేజుల్లో తప్పుందని 2023లో సవరణ చేయించారు. అప్పుడు అగ్రిగోల్డ్ భూములున్న సర్వే నెంబర్ 87ను అసలుదిగా ప్రస్తావించారు. అయితే సర్వే నెంబర్ 87లో భూమి కొనుగోలు అంతా నాటకమైన ఆరోపణలు వచ్చాయి. అగ్రిగోల్డ్ భూమి కోసం ఇదంతా చేసినట్లు విమర్శలు వచ్చాయి. వీరు కొనుగోలుదారులకు విక్రయించిన భూమి కూడా అగ్రిగోల్డ్కు చెందింది. సిఐడి అటాచ్మెంట్లో ఉన్న భూమిని కొనుగోలు చేసిన వారంతా మోసపోయారు. అలా జోగి రమేష్ కుటుంబం విక్రయించగా మిగిలిన 800 గజాల్లో వీరి కుటుంబం ప్రహారీ గోడ నిర్మించే ప్రయత్నం చేశారు. ఇంతలో అగ్రిగోల్డ్కు చెందిన అవ్వ వెంకటశేషు నారాయణరావు విజయవాడ 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విజయవాడ రూరల్ తహసీల్దార్ నివేదికతో వివాదాస్పద అగ్రిగోల్డ్ భూముల్ని జోగి కుటుంబం విక్రయించినట్లు తేలింది. దాంతో జోగి రాజీవ్ని అరెస్ట్ చేశారు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.